557 మీటర్లలో మల్లన్న సాగర్ ఉంటే అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లు. మరి ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్లకు నీళ్లు పోయినాయి అంటే మల్లన్న సాగర్కి వెళ్ళి ఆ పంప్ హౌస్లు, కాలువలు, సబ్స్టేషన్లు కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా. ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే నువ్వు ఆ నీళ్ళని తెచ్చి మూసీలో పోస్తా అని 8,000 కోట్లతో ఇలా పైపులు ఇస్తున్నావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే యాదాద్రి జిల్లాకు నీళ్లు ఇస్తా అని చెప్పి గంధమల్ల ప్రాజెక్టుకు నిన్నగాక పోయి నువ్వు కొబ్బరికాయ గుట్టొచ్చినావు. ఇంటాక్ట్ ఉన్నాయి కనుకనే రంగనాయక సాగర్ కింద ఇప్పుడు యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుంది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లా, గజ్వేల్ ప్రాంతంలో ఇవాళ సాగునీరు అందుతున్నది. ఇంటాక్ట్ ఉంది కనుకనే ఇవాళ అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అద్భుతంగా మానకొండూరు, హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలో ఇవాళ నీళ్లు అందుతా ఉన్నాయి. ఇంటాక్ట్ ఉంది కనుకనే మా వరద కాలువ 3 సార్లు మోటార్ లాంచ్ చేస్తే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, బాల్కొండ దాకా వరద కాలువ కింద 100 చెరువుల నుండి లక్షల ఎకరాల్లో పంట పండుతున్నది. ఇవి నిజాలు కదా. నీకు ఏ తెలియదు, బీ తెలియదు, లేదా తెలిసినా ఇప్పుడు నిద్రపోయేటోనే లేపచ్చు, కానీ నిద్రపోయినట్టు నటించటం నేను లేపుతాము. నువ్వు తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి నటిస్తున్నావా ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే అర్థమైంది. కానీ నిన్న మాత్రం ఒకటి చెప్పినావు, ఎలీనో వచ్చిందని, లేలే ఇక రిపేర్ చేస్తాం, 2 రిపేర్లు ఆ 2 పిల్లర్లను అంటున్నావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది అనే విషయం నిన్నటి ముఖ్యమంత్రి గారి చర్యలతో నిన్నటిదాకా నువ్వు మాట్లాడి అని బొంకుడు మాటలు, అబద్ధాలు, గోబల్స్, విష ప్రచారం చేసిన అనేటువంటి విషయం నిన్నటితో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా 617 మీటర్ల ఎత్తు కొండపోచమ్మ సాగర్, అక్కడ నీ మేడిగడ్డ 78 మీటర్లు, నీ ఎల్లంపల్లి 148 మీటర్లు. ఇంత దూరం నీళ్ళు వచ్చినాయంటే కాళేశ్వరంలో అంతర్భాగంగానే వచ్చినాయి. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి. నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మంత్రిని. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలక మీద రేవంత్ రెడ్డి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినాడు షెడ్డీలు వేసుకొని నా వెనక తిరిగినోడి రేవంత్ రెడ్డి. నెక్కర్లు వేసుకొని నా వెనక, నేను మంత్రిగా ఉంటే నా వెనక తిరిగినోడి రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినా నేను మంత్రిని, నా వెనుక నెక్కర్లు చెడ్డీలు వేసుకొని తిరిగినోడు రేవంత్ రెడ్డి. అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి నేను తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో రీహాబిలిటేషన్ 13,296 ఇండ్లు మునిగిపోయినాయి. కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చింది 1,448 మందికే ఇండ్లు ఇచ్చింది. బీఆర్ఎస్ వచ్చినాక మళ్ళీ 6 కాలనీలు నిర్మించి, ఇండ్లు కట్టించి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఆ గ్రామాలను షిఫ్ట్ చేసి, రాయపట్నం బ్రిడ్జిను పూర్తి చేసి, దాదాపు 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లంపల్లిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నీళ్ల మంత్రిగా నేను పూర్తి చేసిన. నువ్వేందో చిల్లర మాటలు మాట్లాడు. ఏమైంది? ఇట్లా అవాస్పాలైతావు, నువ్వే జోకర్ అయిపోతావు నువ్వు ఇట్లా మాట్లాడితే. ఎస్ఆర్ఎస్పి గురించి కూడా మాట్లాడి. 1953వ సంవత్సరంలో ఆనాడు ఐ థింక్ నెహ్రూ గారు ప్రారంభించింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును. 50 ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ ఈవెన్ 1963 ఐ బిలీవ్, 50 ఏళ్ల తర్వాత కూడా ఎస్ఆర్ఎస్పిలో ఎన్నడూ 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారలే. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఎస్ఆర్ఎస్పిలో హార్డ్లీ 6 లక్షలు వారితే ఎక్కువ. కేసీఆర్ గారు వచ్చినాక ఎస్ఆర్ఎస్పి టు లోయర్ మానే డ్యామ్ కాలువల్ని బాగు చేసినాం, స్ట్రక్చర్స్ బాగు చేసినాం. ఎల్ఎండి నుంచి కిందికి పోయే కాకతీయ కాలువకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
కాలువను బలోపేతం చేసినాం, స్ట్రక్చర్స్ను బలోపేతం చేసినాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోయి అడుగు, భూపాలపల్లెలను అడుగు, నర్సంపేట వాళ్ళని అడుగు, మహబాద్ వాళ్ళని అడుగు, డోర్నకల్ వాళ్ళని అడుగు, నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి ఎస్ఆర్ఎస్పి కాలువల్లో? సూర్యాపేట వాళ్ళని అడుగు, కోదాడ వాళ్ళని అడుగు, తుంగతుర్తి వాళ్ళని అడుగు. ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్ళు వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి. నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది బీఆర్ఎస్. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా విషయాలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ దాంట్లోకి పోను. మేము మళ్ళా గెలుస్తాం, అర్థమైంది. అది మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు ఎమ్మెల్యే చేతులు ఉండడు, ఎవడు ఆఫీసర్ నీకు వినడు అని మేము మళ్ళా గెలుస్తామని డైలాగ్ కొడుతున్నాను. ఇంత 2 ఏళ్ళు కూడా నీకు నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళా గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలనా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలనా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు ఓట్లు వేస్తారా? సింగరేణిలో స్కాముల మీద స్కాములు చేసినందుకు మా సింగరేణి కార్మికులు నీకు ఓట్లు వేస్తారా? నీ తప్పుడు విధానాలతో, హైడ్రా లాంటి పిచ్చి చర్యలతో ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నందుకు నీకు ఓట్లు వేస్తారా? నీ అవినీతి అడ్డగోలు దందాలు ఎక్కడ చూసినా స్కీములు లేవు, కానీ రాష్ట్రమంతా స్కాములమయం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? గురుకులాల్లో 200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆ గురుకుల పిల్లలకు నరకయాతన చేసినందుకు నీకు ఓటేయాలా? 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును అంధాకారంలో నెట్టినందుకు నీకు ఓట్లేస్తారా? ఎస్సీ ఎస్టీ రైతు యూత్ డిక్లరేషన్లు చేసి ఆయా వర్గాలను మోసం చేసినందుకు నీకు ఓట్లేస్తారా? ఉద్యోగులను దగా చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? రిటైర్డ్ ఉద్యోగులను రోడ్ల మీద తెచ్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఆశాలు, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికులను ఆగం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? కుల వృత్తులను ధ్వంసం చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? లగచెర్ల రైతులకు బేడీలు వేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఇట్లా చెప్పుకుంటూ వెలుగు మట్లలో 1000 ఇండ్లు కూల్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఏం చూసి నీకు ఓటేస్తారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నిన్నటి రేటింగ్లతోనే అర్థమైపోయింది నీ పని అయిపోయిందని. లక్షల సంఖ్యలో కేసీఆర్ గారికి వ్యూస్, నీకు సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లో నీ వ్యూస్, దాంతోనే నీ సంగతి అర్థమైపోయింది. అందులో ఇంకా నువ్వు చాలా మీడియా మేనేజ్మెంట్ చేసినవాట, అంత చేసినా నీ పని ఉత్తదే అయిపోయింది. నీది ఇంకో టర్మ్ నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తదే. నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళొచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన 2 ఏళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు, కానీ కనీసం డిపాజిట్లన్నా దక్కుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పిన నేను దేనికి వెళ్ళినో, ఓటుకు నోటు కేసులో దొంగకు శిక్ష పడాలని బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయి న్యాయవాదులను పెట్టి పెట్టడానికి కాళేశ్వరం కేసు, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో నేను ఢిల్లీ వెళ్ళినా అని చాలా స్పష్టంగా చెప్పిన. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకోటి ఉండదు. నేను మొన్న బయట పెట్టిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆర్ఎస్ఎస్ చెందినటువంటి శ్రీనివాస్ వర్మ ఇంటికి రాత్రేమో మేము ఓడగొట్టినాం, బీజేపీ మీద కొట్లాడినా అంటాడు. పొద్దుగాలు లేచేమో బ్రేక్ఫాస్ట్కు వాళ్ళ ఇంట్లో విందులకు వినోదాలకు, పొద్దున బ్రేక్ఫాస్ట్కు పోయిండు, లంచ్ ఇంకొక
నాయకుడు అంటే తెలుగుదేశం అనే కేంద్ర ప్రభుత్వమే కదా, ఇంకొక కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్ దగ్గరికి పోయిండు. అంటే మహిళా బిల్లు ఓడిపోయిన రోజే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఇంట్లో టిఫిన్లు లంచులు చేస్తూ నీ యొక్క విధానాలను నేను బయటపెట్టినా. దాంతో ఫ్రస్ట్రేషన్తో ఏదో నా మీద పడతా ఉన్నాడు. సరే మీరు అంటున్నారు, ఏమడిగింది నన్ను విచారణ చేయడానికి నన్ను అడుగుడు ఎందుకు? యు ఆర్ ద గవర్నమెంట్, యూ డూ ఇట్. యు ఆర్ ఎట్ ద ఎల్మ్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. నేను ఎవరు ఆపుతున్నారు విచారణ చేయడానికి? నేనేమైనా వద్దంటున్నానా? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద గవర్నమెంట్. నా అనుమతి ఎందుకు విచారణ చేయడానికి? ఇప్పటికీ నా మీద 5-6 విచారణలు చేస్తున్నావు. ఎన్ని చేసినావు? ఒక 6 ఎంక్వైరీలు చేసినావు. నిన్ను ప్రశ్నిస్తున్నామని, నీ స్కాములు బయట పెడుతున్నామని, నీ ఆటలు సాగనీయడం లేదని మా కేటీఆర్ గారి మీద వేసినావు, మా కేసీఆర్ గారి మీద వేసినావు, మా కమలాకర్ అన్న మీద వేసినావు, మా పార్టీ నాయకులందరి మీద వేస్తున్నావు. నా మీద కూడా 5-6 వేసినావు. వేసుకో, ఏడోది వద్దంటున్నాను నేను ఆపుతున్నాను. ఇంకో పని చేయి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు కూడా ఢిల్లీకి 70 సార్లు పోయినావు కదా. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి 70 సార్లు వెళ్ళినప్పుడు ఎవరెవరికి మూటలు ఇచ్చినవో, ఎవరెవరి ప్రైవేట్ కార్లలో ఎవరెవరి ఇంటికి తిరిగినవో, ఎవరెవరి ఇళ్లలో నైట్లో డిన్నర్లు చేసినవో అది కూడా విచారణ చేయి. 2 కలిపి చేయి, ఇంకా సంతోషిస్తా. లేదు నీ మీద నీకు వేసుకోను అనుకుంటే నా